మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ దానియేలు గ్రంథం మీద కొన్ని అధ్యాయాలని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచురం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ భాగంలో మొట్టమొదటిగా దానియేలు గ్రంథం, బైబిల్లో రాయబడినటువంటి దానియేలు గ్రంథం రచయిత ఎవరు అన్నది మనం కొంచెంసేపు ఆలోచన చేద్దాం. మనందరికి తెలిసిన రీతిగా బైబిల్లో ఉన్నటువంటి 66 గ్రంథాలకి లేకపోతే 66 పుస్తకాలకి 40 మంది రచయితలు ఉన్నారు. కానీ గ్రంథకర్త ఒకడే. అదే విషయాన్ని తిమోతికి పౌలు తన ఉత్తరంలో లేకపోతే పత్రికలో రాస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 2వ పత్రికలో 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఈ యొక్క లేఖనముల యొక్క పుట్టుక గురించి రాస్తూ దైవే విషయం వలన మాత్రమే కలిగిన ప్రతి లేఖనము అని అంటాడు. అంటే ఈ లేఖనాలన్నీ ఏ విధంగా జన్మించినవి లేకపోతే వచ్చినవి అని అంటే దైవావేశం వలన మాత్రమే ఉద్భవించినవి. ఇవి 40 మంది రచయితలు ఉన్నప్పుడు జనరల్గా ఏ విధంగా ఉంటుందంటే ఒక్కొక్క రకమైనటువంటి రచయిత ఒకే విధమైనటువంటి భావాలను వ్యక్తపరచవచ్చు. కానీ 66 పుస్తకాల్లో కూడా కంటిన్యూటీ ఉంది. దేవుని యొక్క సృష్టి ఆరంభం నుండి సృష్టి విమోచన వరకు ఉన్నటువంటి ఈ యొక్క రక్షణ ప్రణాళిక అంతా కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి భేదం లేకుండా ఈ 40 గ్రంథకర్తలు రాశారు, రచయితలు రాశారు. దానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క దేవుని యొక్క ఆత్మ నడిపింపే అని మనం నమ్మవచ్చు. అందుకని ఈ యొక్క బైబిల్ గ్రంథకర్త ఎవరు, ఈ దానియేలు గ్రంథం యొక్క గ్రంథకర్త ఎవరు అని అంటే దేవుడు అని చెప్పవచ్చు. ఇంకా రచయిత గురించి ఆలోచిద్దాం. దేవుడు దైవ సంబంధమైనటువంటి గ్రంథకర్త అయితే మానవుడిగా గ్రంథకర్త రచయిత ఎవరు అంటే దానియేలు. తన యొక్క గ్రంథంలో 9వ అధ్యాయం 2వ వచనంలో దానియేలు అను నేను అని అంటాడు. అలాగే ప్రకటన గ్రంథకర్త కూడా అంటాడు అలాగే యోహాను నేను అని. ఈ రెండు చాలా ప్రత్యేకమైనటువంటి గ్రంథాలు, ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు. దానియేలు నేను రాశాను అని చెప్తాడు. అక్కడేమో ప్రకటన గ్రంథంలో యోహాను అని నేను రాశాను అని అంటాడు. బైబిల్ అంతా కూడా మానవుడు మరియు దేవుడి యొక్క ఇద్దరు కలిపి ఒక గ్రంథం రచిస్తే ఆ గ్రంథమే బైబిల్. దానియేలు గ్రంథం కూడా ఈ యొక్క మానవ దేవుని ఇట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ బోత్ మెన్ అండ్ ద గాడ్. ఈ యొక్క బైబిల్ ఈ విధంగా ఉద్భవించింది. దానియేలు గ్రంథం కూడా ఆ విధంగా రాయబడ్డది. పేతురు తన పత్రికలో 2వ పత్రికలో 1వ అధ్యాయం 19 నుంచి 21 భాగంలో బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథాలు, ఇప్పుడు దానియేలు గ్రంథం గురించి కానీ యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం గురించి కానీ రాసేటప్పుడు మనకు డౌట్ రావచ్చు. దీంట్లో ఉన్న చాలా విషయాలు మనకు అర్థం కావు. ఎవరి గురించి రాయబడది, ఎందుకు రాయబడది, ఎలా రాయబడది అన్నది గురించి మనం ఆలోచన చేసినట్లయితే పేతురు తన యొక్క పత్రికలు రాస్తాడు. ఏంటంటే 2వ పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల వరకు ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనములు ఏ ప్రవచనము పుట్టదని మొదలు గ్రహించుకోవాలా. ఇది దానియేలు ఊహించి రాసిందా లేకపోతే యోహాను ఊహించి రాసిందా అని అంటే కాదు అని చెప్పాలి. ఖచ్చితంగా ఇది ఎవరి ఊహల వలన పుట్టినది కాదు. కానీ గ్రంథకర్తలు కూడా కొన్ని సందర్భాలట అది మనకు తెలియదు. గ్రంథకర్త ఎందుకు రాశాడు, ఈ విషయాన్ని ఏ విధంగా రాశాడు, ఎందుకు రాశాడు అన్నది ఆ విషయం తెలియదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాలు కనుక పరిశీలన చేసినట్లయితే రాసినటువంటి వారు ఏ కాలంలో రాశారు, దాన్ని ఏ కాలం గురించి రాశారు, లేకపోతే ఎవరి గురించి రాశారు, ఏ ప్రజల గురించి ఈ భాగాలు రాయబడ్డాయి అన్నది కూడా అక్కడ ఉన్నటువంటి తెలియదు. దేవదూతలు తొంగి చూస్తూ ఉన్నారట ఈ రక్షణ ప్రణాళిక ఏ విధంగా జరుగుతుంది అని. దేవదూతలు రాసినటువంటి ప్రవక్తలు కూడా పరిశోధన చేసి చూస్తూ ఉన్నారు. దేవదూతలు అయితే పరలోకం నుంచి తొంగి చూస్తూ ఉన్నారట ఏంటి ప్రణాళిక ఏ విధంగా జరుగుతుంది అని. అందుకని దానియేలు తన గ్రంథం రాసేటప్పుడు కొన్ని మాటలు వాడాడండి. 8వ అధ్యాయంలో ఏమంటాడంటే విస్మయము పొందాను అని అంటాడు. విస్మయం ఏంటిదంతా అని విస్మయం పొందాడట. 7వ అధ్యాయంలో కలత గలవాడినై అంటాడు. దేవుని యొక్క దర్శనాలు కలిగినప్పుడు, ఈ కళలు కలిగినప్పుడు విస్మయం పొందాడు, కలవరం పొందాడు. 12వ అధ్యాయంలో అంటాడు గ్రహింపలేకపోతుని అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క వాక్యాలు లిఖించబడినటువంటి ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాల లేఖనములు ఎవరి నిమిత్తం రాయబడ్డది, ఎందుకు నిమిత్తం రాయబడ్డా అన్నది అక్కడ గ్రంథకర్తలుగా తెలియలేదండి. ఎందుకనంటే ఇది పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రేరేపించబడినటువంటి మనుషులు రాసినటువంటి గ్రంథం. కాబట్టి ఎవరికి ఈ విషయాలు అర్థమవుతాయి అని అంటే దేవునికి మాత్రమే ఈ యొక్క విషయాలు అర్థమవుతాయి. దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వారు మాత్రమే ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి వచనాలను లేదా బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలను అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి నేను ఈ ఎపిసోడ్లో దానియేలు గ్రంథకర్త ఎవరు అనంటే దేవుడు ఇస్ ఎ డివైన్ ఆథర్. సెకండ్ ఆథర్ ఎవరు, రైటర్ ఎవరనంటే దానియేలు ఈజ్ ద హ్యూమన్ రైటర్. వీరి యొక్క కృషి లేకపోతే వీరి యొక్క సంకల్పం ద్వారా ఈ దానియేలు గ్రంథం రాయబడింది. దానియేలు గ్రంథం వచనం వెంబడే వచనాన్ని నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా పబ్లిష్ చేయాలని ఆశపడుతున్నాను. ఎవరైతే దానియేలు గ్రంథం గురించి వినాలని ఆశపడుతున్నారో వారు నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ విరమిస్తూ ఉన్నాను.